హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అలాగే విత్ షేప్ బెల్ట్ అండి. చక్కగా బొటిక్ స్టైల్‌లో నీట్‌గా ఏ విధంగా ఫినిషింగ్ వచ్చేలాగా మనం స్టిచ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుందండి. అలాగే బ్యాక్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఇలా జిప్పు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, బోట్ నెక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది షేర్ చేశాను. కటింగ్ కూడా ఆల్రెడీ ఛానెల్‌లో ఉందండి. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే కంపల్సరీ చెక్ చేయండి. ఇప్పుడొచ్చేసి మనం ఆల్రెడీ కటింగ్ చేసేసుకున్నాం కదా! ఇవి లైనింగ్‌ని, ఒరిజినల్‌ని కూడా నేను మొత్తం కూడా అటాచ్ చేసేసానండి. మీకు వీడియో లాంగ్ అవ్వకూడదని చెప్పేసి నేను ఆల్రెడీ లైనింగ్‌ని అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది మనం స్టిచ్ అయితే చేస్తున్నామండి. అలాగే నెక్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేసేసాను. ఫస్టు నెక్‌ని మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనం ఎలా రెడీ చేయాలనేది నేను షార్ట్ వీడియోలో షేర్ చేశానండి నెక్ అనేది. దీన్ని మిడిల్‌లోకొచ్చేలాగా చూసుకొని నిలువుగా ఒక ఆహ్, అంటే మిడిల్‌లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి నెక్ అనేది అటు ఇటు జరగకుండా నీట్‌గా ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందనమాట. బిగినర్స్ అయినా సరే, ఎవరైనా సరే చక్కగా ఈ విధంగా అయితే మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాక ఇలా హ్మ్, మీకు నెక్ అవుట్‌లైన్ ఉంది గదా! అంటే ఆల్రెడీ మనం క్యాన్వాస్ పైన మార్క్ చేసి కట్ చేసాం కదండీ! సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అయితే చివరికంటా వేసుకోవాలనమాట క్యాన్వాస్‌కి. ఇలా కా కార్నర్ వచ్చిన దగ్గర పాదం పైకి లేపి ఇంకో సైడ్‌కి తిప్పిన తర్వాత మళ్ళీ పాదాన్ని కిందకి దించేసి స్టిచ్ అయితే చేసుకోవాలండి. ప్రతి కార్నర్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఒక పావించు ఖర్చుంచుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న ఆహ్, కా క్రా క్లాత్‌నైతే. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో షేర్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. నచ్చినట్టయితే ఫాలో అవ్వచ్చండి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. నాకు కత్తెర కొంచెం ఎదర ఫ్రంట్ పదును లేదని చెప్పేసి కొంచెం వెనక నుంచి కట్ చేస్తున్నానండి. లేదంటే ఫ్రంట్ నుంచి అంటే కత్తెర చివరి నుంచి కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం వేసిన స్టిచ్ కట్స్ చేసుకున్నాక ఇలా లోపల వైపుకి తిప్పేసుకోవాలనమాట. ఇలా చక్కగా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుందండి. ఇలా తిప్పుకున్నాక ఒకసారి ఐరన్ చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఇలా జాగ్రత్తగా మనం సరి చేసుకుంటూ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి నెక్క నిలబడి కరెక్ట్‌గా ఉంటుందనమాట. చాలా బావుంటుందండి. ఇప్పుడు ఫుల్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఇలా ఆహ్, విడ్త్ ఫ్రంట్ విడ్త్ ఎక్కువొచ్చి కొంచెం బ్యాకు బోట్ నెక్ లాగా వచ్చిన బ్లౌజెస్ ట్రెండింగ్‌లో ఉన్నాయండి. కాబట్టి ఇలా మీరు గూడా చాలా ఈజీగా ఉంటుంది. స్టార్ నెక్ కాబట్టి ఎవరైనా బిగినర్స్ అయినా చక్కగా ట్రై చేయొచ్చండి. వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా మనం ప్రతి కార్నర్ దగ్గర పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పేసుకొని పాదం కిందకి దించేసి మనం నార్మల్‌గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా పైన ఎగస్ట్రా ఏమన్నా ఉంటే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక మనకి ఫ్రంట్ రెడీ అయ్యిందండి. నెక్ రెడీ అయిందనమాట. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మనం ఆల్రెడీ కట్ చేసాం కదా! ఇది కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నానండి నేనిక్కడ. ఇలా మీరు వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం ఖర్చు ఎంతైతే పెట్టుకుంటామో అంత ఖర్చుతో స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ప్రిన్స్ కట్ పేపర్ పైన కట్ చేసినప్పుడు ఆహ్, నార్మల్‌గా కొలత ప్రకారం కట్ చేసేసుకుంటాం కదండీ! తర్వాత మనం క్లాత్ పైన కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్స్‌ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ ఇప్పుడు మొత్తం ఈ ప్రిన్స్ కట్ కోసం కట్ చేసింది 2 పార్ట్స్ కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే మనం స్టిచ్ చేసినప్పుడు సమానంగా ఎక్కువ, తక్కువ రాకుండా ఉంటుందనమాట. కాబట్టి కంపల్సరీ పేపర్ పైనే కట్ చేయాలండి ప్రిన్స్ కట్ అనేది. ఇలా మనం జాయింట్ చేసినప్పుడు ఎక్కువ, తక్కువ రాదు. ఇలా సమానంగా వస్తుంది. అలాగే ఈ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. చక్కగా షేప్ పెట్టి బ్లౌజ్ కన్నా కూడా ఇది సింపుల్‌గాను అయిపోతుంది. చక్కగా ట్రెండింగ్‌గా కూడా ఉంటుందండి. కాకపోతే మనం ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ షేప్ అనేది కూడా చక్కగా నీట్‌గా బావుంటుందనమాట. ఇలా లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. సేమ్ అటు పక్కన ఎలా డబుల్ స్టిచ్ వేసామో అదే విధంగా ఇటు కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక
షేప్ పట్టి అయితే మనం జాయింట్ చేసేయాలండి. ఇక్కడ షేప్ బెల్ట్ మొత్తం ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరకు వరకు కూడా ఒకటే అంటే ఏకంగా ఉన్నట్టే ఉంటుందన్నమాట. ఒక పీస్ మీదే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో జాయింట్ ఉండదు. ఇలా మిడిల్‌లోంచి వేసుకుంటే కరెక్ట్‌గా షేపు మనం కట్ చేసిన షేప్‌ని బట్టి కరెక్ట్‌గా వస్తుందండి. మిడిల్ నుంచి వేసుకోవాలి. ఇలా లైనింగ్‌ని కింద పెట్టేసుకొని పై వైపున ఒరిజినల్ పీస్ పెట్టుకోవాలండి ఇలాగా. పెట్టుకున్నాక ఇక్కడ నాకు ఇంకొక లైనింగ్‌కి క్లాత్ చాల్లేదని చెప్పేసి ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా అని వేరొక క్లాత్ ఉంటే నేను వేసుకున్నానండి. మీ దగ్గర 2 ఉంటే 2 ముక్కలు సేమ్ లైనింగ్ ముక్కలు వేసేసుకోవచ్చు. లోపల వైపున ఒరిజినల్ క్లాత్ వేస్తే స్కిన్‌కి కొంచెం గుచ్చుకుని ఇది క్లాత్ కొంచెం రఫ్ ఉందండి. కాబట్టి గుచ్చుకుంటుందని చెప్పేసి కింద వైపున లైనింగ్ మాత్రమే వేశానండి. లేదంటే క్లాత్ మెత్తగా ఉన్నదైతే ఒరిజినల్ పీస్‌ని కింద ఇంకొకటి వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇటువైపుకి తిప్పేసి ఇప్పుడు చివరి వరకు కూడా మనం హాఫ్ ఇంచ్ ఖర్చుతో వేసేసుకోవచ్చనమాట. ఇక్కడ షేప్ వస్తుందండి. షేప్ దగ్గర చూసుకొని జాగ్రత్తగా షేప్ వచ్చినట్లుగా వేయాలండి. అంటే కొంచెం రౌండ్ లాగా వస్తది కదా! ఇక్కడ మీకు వీడియోలో అర్థమవుతుందనుకుంటున్నాను. షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనకి చక్కగా నీట్‌గా వేసేసుకుంటే ఖర్చులు కూడా ఈ విధంగా వేస్తే ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. బయట వైపుకి రావు. మనకి స్కిన్‌కి ఇరిటేషన్ లేకుండా ఉంటుందనమాట. ఈ ప్రిన్స్ కట్ దగ్గర ఓవర్‌లాక్ అయితే చెయ్యొచ్చని చెప్పేసి ఇంక నేను ఇలా వేసానండి. లేదు అంటే ఖర్చులు కనపడకుండా కూడా వేసుకోవచ్చు. కానీ నేను నార్మల్‌గా ఓవర్‌లాక్ చేయించొచ్చని చెప్పేసి ఇలా వేశాను. ఇప్పుడు చూసారు కదా! ఇలా నీట్‌గా పైన ఇలా మొత్తం కరెక్ట్‌గా ప్లేస్ చేసేసుకొని పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. చివరి వరకు కూడా ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్లోగా చక్కగా నీట్‌గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ షేప్ లాగా వస్తుంది కదా! కాబట్టి సూది ఒకసారి పైకి కార్నర్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఒకసారి సూదిని పాదాన్ని పైకి లేపి మళ్ళీ కొంచెం తిప్పేసుకొని మళ్ళీ నార్మల్‌గా పాదం పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి సైడు ఇలా పైన షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా ప్లేస్ చేసేసి సైడు జాయింట్స్ వేస్తాం కదా! ఇక్కడ మనం కరెక్ట్‌గా చూసుకొని మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుకి మార్కింగ్ వేసేసుకొని కింద ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంది అనుకుంటే కట్ చేసేసుకోవాలండి. అప్పుడు మనం సైడ్ జాయింట్స్ వేసినప్పుడు సమానంగా ఉంటుందనమాట. నేనిక్కడ ఆల్రెడీ కట్ చేసి తీసేసాను. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ వేసేసుకోవాలి. పైన లైనింగ్‌ని, కింద ఒరిజినల్‌ని రెండిటిని కూడా ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఒక హాఫ్ ఇంచు పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఎక్కడ కూడా ఖర్చులు బయటికి రావు. నీట్‌గా ఉంటుంది. ఫినిషింగు నీట్‌గా ఉంటుంది. మనకి బ్లౌజ్ వేసుకున్నా కూడా కంఫర్ట్‌గా ఉంటుందనమాట. ఇలా చివరి వరకు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నా దగ్గర ఓవర్‌లాక్ మిషన్ లేదండి. కాబట్టి నేనింకా బయట ఓవర్‌లాక్ హ్యాండ్స్‌కి ఈ సైడ్ జాయింట్స్‌కి, ఈ ఫ్రంట్ ప్రిన్సెస్ వచ్చిన కట్ట దగ్గర కూడా ఆహ్, ఓవర్‌లాక్ చేయించుదామని చెప్పేసి ఇలా అయితే స్టిచ్ చేశానండి. ఇప్పుడు బ్యాకును, ఫ్రంట్ కూడా షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నామండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు చంక వైపు నుంచి నెక్ వైపుకి స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ వైపు ఎక్కువ, తక్కువ లేకుండా నీట్‌గా ఉంటుందనమాట. ఇలా సేమ్ ఇదే విధంగా మీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు ఇలా చంక వైపు నుంచి వేసుకుంటే నెక్ వైపు ఎక్కువ, తక్కువ లేకుండా నీట్‌గా వస్తదనమాట. పైపింగ్ వేసిన బ్లౌజెస్ అయినా సరే ఈ విధంగానే స్టిచ్ వేయాలి. మీరు నెక్ వైపు నుంచి ఏసారనుకోండి ఎక్కువ, తక్కువలాగా ఉంటాయనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కూడా లైనింగ్ అయితే జాయింట్ చేసేస్తున్నానండి. ఇక్కడ కూడా నేను పైపింగ్ వేయట్లే. మీకు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. నెక్‌కైనా, ఇలా హ్యాండ్స్‌కైనా నడుం దగ్గరైనా సరే మనం కావాలంటే పైపింగ్ వేసేయొచ్చు. నేను కాకపోతే ఇక్కడ సింపుల్‌గా స్టిచ్ చేసేస్తున్నానండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా ఒకసారి పెట్టుకొని చూసేసుకుంటే ఫ్రంట్ లోతు ఉంటుంది కదా! నేను ఆల్రెడీ కట్ చేసేసాను కదా లోతు. కాబట్టి మనం ఆహ్, కన్‌ఫ్యూజ్ లేకుండా స్టిచ్ వేసేటప్పుడు తప్పులు రాకుండా ఉంటాయన్నమాట. ఒకసారి 2 కూడా ఇలా ప్లేస్ చేసేసుకొని పెట్టుకొని దాన్ని బట్టి స్టిచ్ వేసుకుంటే. ఇలా కింద వైపున ఒక హాఫ్ ఇంచు జాయింట్ చేసేసాక ఇలా ఓపెన్ చేసేసి ఒకసారి ప్రెస్ చేసుకుంటే కొంచెం అడిగినట్లుగా ఉంటుంది. ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసేయాలి.
ఇలా చివరి వరకు కూడా వేసేసుకొని కింద ఇంకొక పాదం వెడల్పు ఇంకొక స్టిచ్ వేసుకుంటే లైనింగ్ మనం బ్లౌజ్ పై వేసుకున్నప్పుడు బయటికి కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ కూడా చక్కగా స్టిచ్ వేసేసి ఈ ఎక్స్‌ట్రా ఉన్నాయి కదండీ! ఈ థ్రెడ్స్ ఏంటి, ఈ క్లాత్ ఏంటి, కొంచెం లైనింగ్ కన్నా మనం కొంచెం ఎక్స్‌ట్రా కట్ చేసుకుంటాం కదా! కట్ చేసేటప్పుడు ఒరిజినల్‌ని ఇదంతా కూడా కట్ చేసేసుకొని నీట్‌గా చేసుకోవాలి. ఇలా మనం మొత్తం ఎక్కడ ఎక్కువ క్లాత్ ఉందో అక్కడంతా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలండి. నేను కటింగ్ వీడియోలోనే ఫ్రంట్ లోతైతే కట్ చేసేసాను కాబట్టి, ఇంకా లోతైతే ఇక్కడ తీయట్లేదండి. ఈ పైన చెప్పాను కదా! ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో పైకి వేసుకున్నామనుకోండి, కొంచెం లైనింగ్ మనం వేసుకున్నప్పుడు బయటికి రాదనమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేయాలండి. ఫ్రంట్, బ్యాక్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా! దీన్ని ఇలా తీసుకొని షోల్డర్ మధ్యలో మనం హ్యాండ్‌కి మధ్యలో ఆల్రెడీ టక్ పెడతాం కదా! ఇలా మధ్యలోంచి స్టార్ట్ చేసుకుంటే హ్యాండ్ 2 వైపులా కూడా సమానంగా వస్తుందండి. సైడ్ జాయింట్స్ చేసుకున్నప్పుడు కూడా మనకి కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా మిడిల్‌లో షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ మిడిల్‌లో టక్ పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ వైపుకి తిప్పి ఇటు నుంచి కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ వేయాలి హ్యాండ్‌కి. ఎప్పుడు కూడా హ్యాండ్స్‌కి కొంచెం డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది స్టిచ్ అనేది. సేమ్ ఇలా తిప్పేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు సైడు కొలతల ప్రకారం ఇలా టేప్‌తో మనం తీసుకున్న కొలతలు ఎంతుంటే అంతకి ఇలా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. స్టార్టింగు, ఎండింగ్ కూడా ఏ స్టిచ్‌కైనా సరే మనం రఫ్ లాగా తీసుకుంటే కుట్టనేది ఊడకుండా చక్కగా నీట్‌గా ఉంటుంది. ఇలా చంక దగ్గర కూడా నేను కొలత ప్రకారం అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసేసుకుంటే చక్కగా స్ట్రెయిట్‌గా కుట్టనేది వచ్చి నీట్‌గా ఫిట్టింగ్ అనేది కూడా నీట్‌గా ఉండి మనకి కస్టమర్ తేవాలన్నా కూడా బ్లౌజులు ఫిట్టింగ్ అంతా బావుంటేనే కదా మనకెవరైనా తీసుకొచ్చేది. కాబట్టి ఫిట్టింగ్ చేసేటప్పుడు స్టిచ్ వేసేటప్పుడు మాత్రం చక్కగా నీట్‌గా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా చివరి వరకు కూడా వేసేసుకొని ఆహ్, ఎండింగ్‌లో కూడా రఫ్ లాగా తీసేసుకోవాలనమాట. మాక్సిమం కంపల్సరీ అటు 3, ఇటు 3 కుట్లయితే వేసుకోవాలండి. ఇలా థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కట్ చేసేస్తేనే మనకి కస్టమర్‌కి ఇచ్చినప్పుడు నీట్‌గా ఉండి ఆళ్ళకి కూడా బావుంటుందనమాట. మనం ఇచ్చినా బావుంటుంది. వాళ్ళకైనా మళ్ళీ ఇవ్వాలన్నా బావుంటుందండి. మీకు నేను కుదిరితే రేపొద్దున్న వీడియోలో వర్క్ బ్లౌజెస్ అయితే షేర్ చేస్తానండి. ఖాళీ టైంలో వేసిన వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. ఆషాఢ మాసం కాబట్టి ఆఫర్‌లో ఈ ఫ్రీ షిప్పింగు అలాగే ఆఫర్‌లో ఇస్తామండి. ఎవరైనా కావాలంటే నేను లైవ్ చేద్దామనుకుంటున్నాను. లైవ్‌లో చూపిస్తాను. కంపల్సరీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను పెట్టిన వెంటనే మీరు ఆఫర్స్‌లో బ్లౌజెస్ అయితే తీసుకోవచ్చండి. ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా చక్కగా ఫినిష్ అయిపోయింది. నేను లోపల కప్స్ పెట్టి మీకు షేప్ తెలియటం కోసం ఇక్కడ వీడియో అయితే బ్లౌజ్‌కి షేర్ చేశానండి. అలాగే బ్లౌజ్ ఎలా ఉంది కటింగు అలాగే స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్‌లో చెప్తే నేను ఆ వీడియోస్ చేయటానికైతే ట్రై చేస్తానండి. కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చక్కగా మంచిగా స్లోగా కుట్టుకుంటే మనకి బొటిక్ ఫినిషింగ్‌లో మనమే స్టిచ్ చేసేసుకోవచ్చనమాట. బ్యాక్ కూడా చూసారా? జిప్ అది కూడా మీకు గ్యాప్ లేకుండా క్లాత్‌కిను, జిప్‌కి కూడా స్టిచ్ అయితే వేశానండి. మీకు దీని ముందు వీడియోలో ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.